నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను షీలా. బులెటిన్ల ముందుగా హైదరాబాద్ మీర్ చౌక్ పరిధిలోని గుల్జార్ భవన్ లో అగ్ని ప్రమాదం ఘటన మన కళ్ల ముందు ఇంకా కదలాడుతూనే ఉంది. ఈ ఘటనలో మొత్తం 17 మంది మృత్యువాత పడ్డారు. ఇది మరొక ముందే బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో అగ్ని ప్రమాదం ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. 3 అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బిల్డింగ్ నుంచి బయటకు వెళ్లే మెట్ల దగ్గరే మంటలు ఎగిసిపడుతూ ఉండడంతో భవనం లోపల ఉన్న వాళ్లంతా టెర్రస్ పైకి పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పారు. నిచ్చెనల సాయంతో టెర్రస్ పైన ఉన్న వాళ్లను కిందికి దించారు. ప్రమాద సమయంలో భవనంలో 20 మంది చిన్నారులు సహా 53 మంది ఉన్నట్లు సమాచారం. 53 మందిని రెస్క్యూ టీమ్స్ సురక్షితంగా కాపాడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఈరోజు వరుసగా కూడా నగరంలో అనేక ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం జరిగింది. అఫ్జల్గంజ్ ఘటన జరిగిన తర్వాత ఈ రోజు ఓల్డ్ సిటీలో జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఏది బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మరొక అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. మైలార్దేవపల్లి వద్ద ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. మొత్తం 3 అంతస్తుల భవనంలో కూడా ఒకసారిగా కూడా మంటలు అయితే చెలరేగడం జరిగింది. మొత్తం భవనం మొత్తంలో కూడా 53 మంది ఉన్నారు. ఈ భవనానికి సంబంధించి మంటలు వచ్చిన వెంటనే స్థానికంగా ఉన్న ఫైర్ సిబ్బందికి అయితే సమాచారం అందించడం జరిగింది. ఫైర్ సిబ్బంది అక్కడికి వెంటనే స్పాట్ కి చేరుకున్నారు. అయినప్పటికీ కూడా లోపలికి వెళ్లేందుకు ఎలాంటి స్కోప్ లేకపోవడంతో ఫైర్ ఇంజిన్ కి సంబంధించి ఏదైతే టెర్రస్ పైకి వెళ్ళడానికి ఫైర్ ఇంజిన్ కి సంబంధించి ప్రత్యేకమైన లాడర్స్ ఏవైతే ఉంటాయో ఆ లాడర్స్ ద్వారా పైకి అయితే వెళ్ళడం జరిగింది. వెళ్ళి వాళ్ళందరినీ కూడా క్షేమంగా 53 మందిని కూడా కిందికైతే తీసుకురావడం జరిగింది. రెండవ అంతస్తు ఉన్న వాళ్ళందరినీ కూడా మెట్ల ద్వారా కిందకైతే ఫైర్ సిబ్బంది తీసుకురావడం జరిగింది. మొత్తం 53 మందిని అయితే రక్షించడం జరిగింది. ఇందులో 20 మంది చిన్నపిల్లలు అయితే ఉన్నారు. సకాలంలో టైంకి భవనం వద్దకు చేరి వాళ్ళందరినీ కూడా రక్షించడంతో అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. లేకపోతే ఈ రోజు ఏదైతే గుల్జార్ హౌస్ వద్ద జరిగిన ఘటన అలాంటి ఘటనే యాసిడ్ గా మైలార్దేవపల్లిలో కూడా ఈ రోజు జరిగి ఉండదు. కానీ ఏదైతే ఫైర్ సిబ్బంది అలాగే టీఆర్ఎస్ బృందాలు పూర్తి స్థాయి అప్రమత్తంగా వ్యవహరించారు. థ్యాంక్ యూ రామకృష్ణ. హైదరాబాద్ లో మరోసారి నిప్పురవ్వ భగ్గుమంది. మీర్ చౌక్ లో ఎగిసిపడ్డ రాకాసి మంటలకు 17 మంది అమాయకుల ప్రాణాలు బుగ్గిపాలయ్యాయి. సీజన్ తో సంబంధం లేకుండా సిటీలో అగ్ని ప్రమాదాలు నిత్యకృత్యంలా మారిపోయాయి. చిన్న చిన్న గృహ నివాసాలు, అపార్ట్మెంట్స్, షాపింగ్ మాల్స్, వ్యాపార సముదాయాల్లో ఫైర్ యాక్సిడెంట్స్ బెంబేలెత్తిస్తున్నాయి. అగ్ని కీలల ధాటికి శరీరం కాలిపోయి కొందరు, పొగతో ఊపిరాడక మరికొందరు నిండు ప్రాణాలు చూస్తుండగానే గాల్లో కలిసిపోతున్నాయి. నిర్వహణదారుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కారణంగా గ్రేటర్లో తరచూ ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఫలితంగా ఏడాదికి వందలాది మంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. ఎన్నెన్ని ఘటనలు జరిగినా అధికారులు మాత్రం మేల్కొనడం లేదు. ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యల్లో విఫలం అవుతూనే ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు చేసే వారిని, ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించని వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందుతూనే ఉన్నారు. ఏదైనా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడి ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇరుకిరుకు నిర్మాణాలతో ఫైర్ ఫైటర్స్ వెళ్లి రెస్క్యూ చేపట్టే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. దీనివల్లే చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ లో 17 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మీర్ చౌక్ లోని గుల్జార్ హౌస్ భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు 17 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. G+2 గా ఉన్న భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. అగ్నికీలలు ఎగిసిపడడంతో పాటు దట్టంగా పొగ కమ్ముకోవడంతో భవనంలో ఉన్న పలువురు ఊపిరి ఆడక స్పృహ కోల్పోయారు. దీంతో వారిని ఉస్మానియా, మలక్పేట యశోద, DRDO అపోలో హాస్పిటల్ కు తరలించారు. కొందరు ఘటనా స్థలంలో, మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరణించారు. మృతుల్లో 8 మంది చిన్నారులు, 5 మహిళలు ఉన్నారు. ఈ భవనం మొదటి అంతస్తులో వ్యాపారి కుటుంబం నివాసం ఉంటోంది. గ్రౌండ్ ఫ్లోర్ లో నగల దుకాణం నిర్వహిస్తున్నారు. వేసవి సెలవుల సందర్భంగా వ్యాపారి వద్దకు బంధువులు వచ్చారు. ప్రమాదవశాత్తు ఇవాళ తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి దట్టంగా పొగ కమ్ముకుంది. అయితే ఇంటి నిర్మాణం చాలా ఇరుకుగా ఉండడంతో బయటపడే మరో మార్గం లేక మృతులు తప్పించుకోలేకపోయారు. ఇంట్లోకి వెళ్లేందుకు 1 మీటర్ మందంతో కూడిన సన్నని మెట్ల మార్గం ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. అంటే ఇంట్లోకి ఎంట్రీ, ఎగ్జిట్ మరో మార్గం కావడంతో పోలీసులు, ఫైర్ ఇబ్బంది
త్వరగా అక్కడికి చేరుకోలేకపోయారు. గోడను పగలగొట్టి నిచ్చెనలతో మొదటి అంతస్తులోకి వెళ్లారు. దట్టమైన పొగ వల్ల అప్పటికే స్పృహ తప్పి ఉన్న పలువురిని బయటకు తీసుకొచ్చారు. అనంతరం వారిని అంబులెన్స్లలో వివిధ హాస్పిటల్స్ కు తరలించారు. వారిలో కొందరు మార్గ మధ్యలోనే మృతి చెందగా మరికొందరు హాస్పిటల్లో ప్రాణాలు విడిచారు. ముఖ్యంగా పాత బస్తీ అగ్ని ప్రమాదాలకు కేర్ ఆఫ్ గా మారుతోంది. హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అగ్ని ప్రమాద బాధితులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పరామర్శించారు. మధిర పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటన రద్దు చేసుకుని హుటాహుట్న ఉస్మానియా హాస్పిటల్ కు చేరుకున్నారు. ఆసుపత్రిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్ ఉన్నారు. ఉస్మానియా డాక్టర్లతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. కాలిన గాయాలతో బాధపడుతున్న వారికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. చనిపోయిన వారికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. చనిపోయినటువంటి దురదృష్టవశాత్తు చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ప్రగాఢమైనటువంటి సానుభూతిని, సంతాపాన్ని తెలియజేయటమే కాకుండా చనిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కొక్క మనిషికి సంబంధించి 5 లక్షల రూపాయల వరకు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. సరే, వారి జీవితాలలో తిరిగి తీసుకొని రాలేము, కానీ సాధ్యమైనంత వరకు ఆ కుటుంబానికి ఎంతో కొంత వెసులుబాటు కల్పించడానికి ఈ 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఒక ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వ పరంగా ప్రకటించడం జరిగిందని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కేబినెట్ సహచరులందరితో మాట్లాడి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాని ప్రకటించమని వారు స్పష్టంగా చెప్పినటువంటి సమాచారాన్ని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. సంఘటన జరిగిన మరుక్షణం నుంచే అటు ఫైర్ డిపార్ట్మెంట్ వారితో కానీ, లేకపోతే ఇతర సిటీ పోలీస్ కమిషనర్ వారితో కానీ, మున్సిపాలిటీ వాళ్ళతో కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్తో కానీ, హెల్త్ డిపార్ట్మెంట్తో కానీ నిత్యం మానిటరింగ్ చేస్తూ ఆ కుటుంబ సభ్యులతో కూడా ఫోన్లో ముఖ్యమంత్రి గారు పర్సనల్గా మాట్లాడటం జరిగింది. మంత్రులంతా విద్యుదాఘాతం వల్లే గుల్జార్ హౌస్ లో అగ్ని ప్రమాదం జరిగిందని అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి వెల్లడించారు. ఇంటిలో చెక్కతో చేసిన ప్యానెళ్ల వల్లే మంటలు వ్యాపించాయన్నారు. విద్యుదాఘాతంతో చెక్క మొత్తం కాలి మంటలు వచ్చాయని చెప్పారు. భవనంలోకి విద్యుత్ సరఫరాకు సంబంధించిన మెయిన్ వద్ద నిత్యం విద్యుదాఘాతం జరుగుతోందని స్థానికులు తెలిపినట్లు డీజీ పేర్కొన్నారు. ఇది పాత కాలం నాటి బిల్డింగ్ అని, అప్పుడు ఉన్నటువంటి నిబంధనల మేరకు కట్టి ఉంటారని నాగిరెడ్డి వెల్లడించారు. ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ ఏమాత్రం లేకపోవడం వల్లే ప్రమాదం జరిగి భారీగా ప్రాణ నష్టం సంభవించింది అన్నారు. సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది స్పందించారని, 11 ఫైర్ ఇంజన్లతో 70 మంది రెస్క్యూలో పాల్గొన్నారని చెప్పారు. ప్రతి బిల్డింగ్ లో ఫైర్ ప్రికాషన్స్ తీసుకోవాలని, తాము అవగాహన కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నామని ఫైర్ డీజీ నాగిరెడ్డి తెలిపారు. జరిగిన కారణమైతే మెయిన్స్ దగ్గర షార్ట్ సర్క్యూట్ అని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి 2 షాపులు కూడా కంప్లీట్ గా కాలిపోవడం జరిగింది. ఈ మధ్య కాలంలో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మొత్తం కూడా వుడెన్ ప్యానెల్ తోటి డెకరేట్ చేసినారని చెప్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల వుడెన్ ప్యానెల్స్ అన్ని కాలి మంటలు బాగా జరిగింది. సో ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 17 మందిని మన వాళ్ళు ఆక్సిజన్ మాస్క్లకు వేసుకొని రెస్క్యూ చేయడం జరిగింది. బేసికలీ వాళ్ళందరినీ కూడా హాస్పిటల్స్ పంపించారు. వివిధ హాస్పిటల్స్ తర్వాత డీటెయిల్స్ ఇస్తాము. ఒక 4 మాత్రం పైనుంచి ల్యాడర్ మీదుగా కిందికి వచ్చారు. సో ఈ 17 మందిలో అందరూ చనిపోయినారని చెప్తున్నారు. అది పోలీస్ వారి తర్వాత కన్ఫర్మ్ చేస్తారు. ఈ ప్రధానంగా ఇన్సిడెంట్ జరగడానికి కారణము అగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 17 మంది మృతి చెందడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. బాధిత కుటుంబ సభ్యులతో రేవంత్ ఫోన్లో మాట్లాడి ఓదార్చారు. మరోవైపు ఘటనా స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. గుల్జార్ హౌస్ వద్ద ఘటనా స్థలాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. ఈ రోజు ఉదయం సుమారు 6 గంటల ప్రాంతంలో మోడీ ప్లేయర్స్ అయినటువంటి అమ్మేటువంటి దుకాణం ఏదైతుందో ఆ షాప్ కి సంబంధించినటువంటి కుటుంబము ఆ వెనుక పైన వాళ్ళు నివాసం ఉంటారు. కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కొంత రిలీఫ్ యాక్టివిటీలో ఆలస్యం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వాళ్లకు ఆక్సిజన్ కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ లేకున్నాయి. దాని కారణంగా వెంటనే వాళ్ళు లోపలికి వెళ్ళలేకపోయారు. అదేవిధంగా
ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాటర్ కూడా తొందరగా పంపించలేదని ఆ కుటుంబ సభ్యులు బాధపడతా ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా చాలా పెద్ద ప్రమాదం. ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా చార్మినార్ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు 50,000 రూపాయల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ట్విట్టర్ ద్వారా ఆకాంక్షించారు. పాతబస్తీలో అగ్ని ప్రమాద మృతులకు మాజీ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. పాతబస్తీ చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడడం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించి కాపాడాలని, మరణించిన వారి కుటుంబాలకు తగు ఆర్థిక సాయం చేసి అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ సూచించారు. కేటీఆర్, హరీష్ రావులు సైతం మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఎప్పటికప్పుడు కూడా మనం ప్రాక్షన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ప్రభుత్వాన్ని మాత్రం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి, మరి వారికి ఇప్పుడు ఎవరైతే హాస్పిటలైజ్ ఉన్నారో వారందరికీ కూడా మరి బెటర్గా చికిత్స చేయవలసినటువంటి అవసరం ఉంది. కొంతమంది యశోద కానీ మిగిలిన హాస్పిటల్స్ అంటున్నారు. అందరినీ కూడా కార్పొరేట్ హాస్పిటల్లో వారికి ప్రాపర్ ట్రీట్మెంట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. తప్పకుండా మా పార్టీ మాత్రం వాళ్ళ కుటుంబాలని అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పి. అగ్ని ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి అన్నారు. రేపు నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఇందిరా సౌరగిరి జల వికాస పథకాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అమరాబాద్ మండలం మాచారంలో ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 12,600 కోట్ల బడ్జెట్తో ఈ పథకాన్ని ఆవిష్కరించనున్న తెలంగాణ సర్కార్ ఒక్కో యూనిట్ కు 6 లక్షల చొప్పున 100% సబ్సిడీతో లబ్ధిదారులకు అందించనుంది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు సోలార్ పంపు సెట్లను సీఎం రేవంత్ రెడ్డి పంపిణీ చేయనున్నారు. అనంతరం సీతారామాంజనేయ ఆలయాన్ని ఆయన సందర్శిస్తారు. స్వామివారి దర్శనం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఆయన స్వగ్రామం కొండారెడ్డిపల్లికి చేరుకుంటారు. కొండారెడ్డిపల్లిలో ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహిస్తారు. సాయంత్రం కొండారెడ్డిపల్లి నుంచి హైదరాబాద్ కు తిరుగు పయనమవుతారు సీఎం రేవంత్ రెడ్డి. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. హైదరాబాద్ లో జరిగే తన ఆటోబయోగ్రఫీ తెలుగు వర్షన్ ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకావిష్కరణకు రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఇటీవల ఢిల్లీలో ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకం హిందీ వర్షన్ జనతాకి కహానీ మేరే ఆత్మకథను విడుదల చేసినట్టు చెప్పారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా బ్రిటిష్ విధానాన్ని అవలంబిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రస్తుత రాజకీయ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా చట్టాలు మార్చుకోవాలని చెప్పారు. ఒకే దేశం ఒకే ఎన్నిక దేశవ్యాప్త అవగాహన కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. 1 నేషన్ 1 ఎలక్షన్ పై ప్రజల్లో చైతన్యం నింపాలని సూచించారు. ఇది ప్రజా ఉద్యమంలా సాగాలని చెప్పారు. భవిష్యత్ తరాలకు మంచి దేశాన్ని అందించాలి అంటే 1 నేషన్ 1 ఎలక్షన్ అవసరమన్నారు కిషన్ రెడ్డి. అదే మంత్రులకు చెప్తారు, పాత చట్టాలు ఏమున్నాయో బ్రిటిష్ వాళ్ళ హయాంలో ఉన్నటువంటి చట్టాలన్నింటినీ కూడా మార్చాలి. ఇప్పుడు ఉన్నటువంటి వర్తమాన రాజకీయ సామాజిక ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మనం చట్టాలు మార్చుకోవాలని పదే మంది వారు చెప్తుంటారు. దానికి అనుకూలంగా అనేకమైన మార్చుకున్నాం. దురదృష్టం ఏంటంటే ఏవైతే దేశానికి అవసరమైనటువంటి విధానాలు ఈరోజు కావాలో వాటన్నిటిలో కూడా ప్రతిసారి మనకు అడ్డం పడేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది మంచిది కాదు. అందుకే ఈరోజు ప్రజల మధ్యకు వెళ్ళాలి. మన ప్రధానమంత్రి గారు చెప్పారు, ప్రజల మధ్యకు వెళ్ళి 1 నేషన్ 1 ఎలక్షన్ విషయంలో ప్రజలను చైతన్యం చేయాలి. ప్రజల ద్వారా రాజకీయ పార్టీల మీద విశ్లేషకుల మీద ఒత్తిడి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక ప్రజా ఉద్యమంగా
తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమానికి ఏర్పాట్లు కడపలో యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక దృష్టిని సారించింది. వైసీపీ అధినేత సొంత జిల్లాలో జరగనున్న మహానాడు కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి టీడీపీ ఏపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుతో పాటు మంత్రులు, పార్టీ నేతలు కార్యాచరణ చేపట్టారు. సీఎం చంద్రబాబు సూచన మేరకు రాష్ట్ర చరిత్రలోనే కని విని ఎరుగని రీతిలో కడప మహానాడు నిర్వహిస్తామని పల్లా శ్రీనివాస్ తెలిపారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అక్రమ మైనింగ్ కి పాల్పడుతున్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. సైదాపురంలో వైట్ క్వార్జ్ పేరుతో చిన్న గనులన్నింటినీ మూసివేసి తెల్లరాయిని దోపిడీ చేశారని విమర్శించారు. వేమిరెడ్డి కారణంగా జిల్లాలో 400కు పైగా మైన్స్ అండ్ మినరల్స్ మూతపడ్డాయన్నారు. సైదాపురంలో ప్రస్తుతం మైనింగ్ జరుగుతున్న గనులు వేమిరెడ్డివి కావని నిరూపిస్తే తాను బహిరంగ క్షమాపణ చెబుతా అన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసులు పెట్టిన ప్రభుత్వం మైనింగ్ అక్రమాలకు, దోపిడీలకు పాల్పడే వారిపై ఎందుకు కేసులు పెట్టడం లేదంటూ అనిల్ కుమార్ ప్రశ్నించారు. ఒక పక్క చంద్రబాబు నాయుడు నాకు సంక్షేమ పథకాలకి డబ్బులు లేవు అంటున్నాడు. ఎక్కడా నాకు డబ్బులు లేవు, స్త్రీనిధి అది ఇవ్వలేనంటున్నాడు, తర్వాత అమ్మకు వందనం అది లేనంటున్నాడు, డబ్బులు లేవని మీరు అంటున్నారు. ఈరోజు శోభారాణి మైన్లో 1,00,000 టన్నులు ఉంది అని చెప్పి మీ డీడీ గారు రిపోర్ట్ ఇచ్చారు. సిద్ధి వినాయకలో జూన్లో 4,000 ఉండింది, జనవరికి 25,000 ఉన్నాయని చెప్పి పర్మిట్లు ఇవ్వని ఇచ్చారు. ఈ విధంగా ఒక 1,50,000 టన్నులు మరుగున పడింది. ఈ 150,000 టన్నులు మీ గవర్నమెంట్ క్యాబినెట్ ప్రకారం ఆక్షన్ వేయాలని చెప్పి ఒక క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఆక్షన్ ఏంటి బంగారంగా? ఒక 30,000 వస్తే 500 కోట్లు మీకు వస్తుంది కదా. 500 కోట్లు మీరు తీసుకుంటారా, లేకపోతే 500 కోట్లు ఇంకో ఎవరో జోబీలోకి పంపిస్తారా? అది కూడా క్లారిటీ. మాజీ ఎంపీ నందికం సురేష్ అరెస్ట్ అయ్యారు. ఉద్దండరాయుడి పాలెంలో టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజుపై సురేష్ దాడి చేశారని అతని భార్య తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో నందికం సురేష్ ను తుళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమాచారం తెలుసుకున్న నందికం సురేష్ భార్య తుళ్లూరు పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళనకు దిగింది. తన భర్తను ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నిస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగింది. వీర జవాన్ మురళీ నాయక్ మహారాష్ట్ర మంత్రి సంజయ్ రాథోడ్ నివాళులర్పించారు. మురళీ నాయక్ స్వగ్రామమైన కల్లితండాకు వచ్చిన మహారాష్ట్ర మంత్రి సంజయ్ రాథోడ్ వీర జవాన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మురళీ నాయక్ చేసిన త్యాగానికి నేడు భారతదేశం అంతటా ఆయన పేరు వినిపిస్తోంది అన్నారు. కేంద్రం, మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు త్వరలో మురళీ నాయక్ కుటుంబానికి సహాయం చేస్తారని తెలిపారు. మురళీ నాయక్ తల్లిదండ్రులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం మురళీ సమాధి వద్ద నివాళులర్పించారు మహారాష్ట్ర మంత్రి సంజయ్ రాథోడ్. మహారాష్ట్రలో ప్రజాస్వామ్యం, పోలీసులు, అధికారులు అందరినీ కలుపుకొని వెళ్లడాన్ని సీజేఐ జస్టిస్ గవాయ్ అభినందించారు. న్యాయ వ్యవస్థ, మౌలిక సదుపాయాలు సైతం అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. కానీ మహారాష్ట్రలోని కార్యనిర్వాహకులు ప్రోటోకాల్ పాటించకపోవడంపై నిరాశ వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థ, శాసనసభ, కార్యనిర్వాహక వ్యవస్థలు ప్రజాస్వామ్యానికి సమాన స్తంభాలని తెలిపారు. అందరూ ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి అన్నారు. సీజేఐగా మొదటిసారి మహారాష్ట్రకు వస్తే రాష్ట్ర సీఎస్, డీజీపీ, ముంబై సిపి రావాల్సి ఉన్నా అలా జరగలేదు అన్నారు. ఇది రాజ్యాంగ వ్యవస్థల మధ్య గౌరవానికి चिन्हमన్నారు सीजीआय जस्टिस गवाई. महाराष्ट्राच्या चीफ सेक्रेटरीला किंवा महाराष्ट्राच्या डायरेक्टर जनरल ऑफ पोलीसला किंवा मुंबईच्या पोलीस कमिशनरला तिथे येण्याची योग्यता वाटत नसेल तर त्याबद्दल त्यांनीच विचार करायला पाहिजे की मला प्रोटोकॉलचा बिलकुलही हे नाही आहे. मी अजूनही अमरावतीला जातो, नागपूरला जातो तर मी पायलट एस्कॉर्ट घेऊन जात नाही. सुप्रीम कोर्टात येईपर्यंत अमरावतीला न्यायालयात असताना मी मोटरसायकलवरून फिरायचो मित्रांच्या. परंतु इट्स अ क्वेश्चन ऑफ रिस्पेक्ट by the other organs of the institution to the judiciary. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ మన దేశంపై విషం చిమ్ముతున్న పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికపై ఎండగట్టేందుకు 7 అఖిలపక్ష బృందాలను కేంద్రం ప్రకటించింది. దేశం తరపున జాతీయ ఏకాభిప్రాయాన్ని ప్రపంచ యవనికపై చాటడం ఉద్దేశంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని దేశాలకు ఈ బృందాలు వెళ్లనున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏ బృందాలు ఏ దేశాలకు వెళ్తాయనే జాబితాను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తాజాగా వెల్లడించారు. బైజయంత్ పాండా నేతృత్వంలోని బృందం సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, అల్జీరియాకి, రవిశంకర్ ప్రసాద్ బృందం యూకే, ఫ్రాన్స్, జర్మనీ, EU, ఇటలీ, డెన్మార్క్ కి, సంజయ్ కుమార్ ఝా బృందం ఇండోనేషియా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, జపాన్, సింగపూర్ కి, శ్రీకాంత్ సింధే బృందం UAE, లైబీరియా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సియర్రా లియోన్ కి, శశిధరూర్ బృందం US, పనామా, గయానా, బ్రెజిల్, కొలంబియాకి, కనిమొలి బృందం స్పెయిన్, గ్రీస్, స్లోవేనియా, లాట్వియా, రష్యాకి, సుప్రియా సూలే బృందం ఈజిప్ట్, ఖతార్, ఇథియోపియా, దక్షిణాఫ్రికాకి వెళ్తారని తెలిపారు.
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడులు చేసిన భారత సైన్యం ఇప్పటికే పలు వీడియోలు షేర్ చేయగా తాజాగా మరో వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. వీడియోలో పాక్లోని ఉగ్ర స్థావరాలపై ఖచ్చితత్వంతో దాడులు చేయడానికి భారత సైన్యం ఎలా ప్రణాళికలు రచించింది, సైనికులకు ఏ విధంగా శిక్షణనిచ్చి దాడులను అమలు చేసింది అనే విషయాన్ని ప్లాన్డ్, ట్రైన్డ్, ఎగ్జిక్యూటెడ్ కోడ్తో ఆర్మీ వెస్టర్న్ కమాండ్ అధికారులు పంచుకున్నారు. పహల్గామ్ ఉగ్రదాడితో దేశ ప్రజలలో ఆక్రోశం లావాలా పొంగిందని, ఈసారి పాక్కు తరతరాలు గుర్తుంచుకునేలా గుణపాఠం నేర్పాలనే ఒకే ఒక ఆలోచన సైనికుల మనసులో ఉంది అన్నారు. ఇది ప్రతీకార చర్య కాదని, బాధిత కుటుంబాలకు సైన్యం చేసిన న్యాయమని అన్నారు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్కు తగిన గుణపాఠమని వీడియోలో సైనికులు పేర్కొన్నారు. పాకిస్తాన్ కు $1 బిలియన్ నిధులు మంజూరుకు IMF పలు షరతులు విధించింది. అంతేకాకుండా భారత్లో ఉద్రిక్తతలు ఇంకా పెంచుకోవడం వల్ల పాక్కే ఎక్కువ సమస్యలు వస్తాయని చురకలంటించింది. ఈ ఘర్షణలు దేశంలో ఆర్థిక, బాహ్య సంస్కరణల లక్ష్యాలకు ముప్పు కలిగిస్తాయని హెచ్చరించింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల వల్ల స్టాక్ మార్కెట్ మొదట నష్టాల్లోకి వెళ్లినప్పటికీ ప్రస్తుతం స్థిరంగా ఉన్నాయని IMF నివేదికలు పేర్కొన్నాయి. IMF ఇస్తున్న నిధులను పాక్ అభివృద్ధికి కాకుండా ఉగ్రవాదులను పోషించడానికి వినియోగిస్తోందని భారత్ ఇటీవల ఆరోపించింది. ఆపరేషన్ సింధూర్లో ధ్వంసమైన ఉగ్రవాద స్థావరాలను పునర్నిర్మించడానికి జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కు 14 కోట్లు ఇస్తున్నట్లు పాక్ ప్రభుత్వం ప్రకటించిందని పేర్కొంది. పాక్ కు నిధులు మంజూరు చేస్తే పరోక్షంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినట్లే అవుతుందని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని IMF పాక్ కు నిధులు సమకూర్చడంపై పునరాలోచించాలని మోదీ ప్రభుత్వం కోరినప్పటికీ IMF నుంచి పాక్ కు $1 బిలియన్ నిధులు మంజూరయ్యాయి. ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ కింద ఈ మొత్తాన్ని ఇవ్వడానికి IMF ఆమోదం తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్లో సమావేశమైన తెలంగాణ, ఆంధ్ర ఎగ్జిబిటర్లు థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబుతో పాటు 60 మంది ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎగ్జిబిటర్లు అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించలేమని తేల్చి చెప్పారు. పర్సంటేజీ రూపంలో చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని నిర్మాతలకు లేఖ రాయాలని ఎగ్జిబిటర్లు తీర్మానం చేశారు. జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్స్ ను మూసివేస్తున్నట్లు వారు స్పష్టం చేశారు. తాజా నిర్ణయంతో వచ్చే నెల విడుదలయ్యే చిత్రాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలో ఎగ్జిబిటర్ల నిర్ణయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు షాక్ ఇచ్చింది. మద్యం ధరలు పెంచుతూ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన సర్క్యులర్ను దుకాణాలకు పంపింది ఎక్సైజ్ శాఖ. క్వార్టర్, హాఫ్, ఫుల్ బాటిళ్ల ధరలు పెంచుతున్నట్లు స్పష్టం చేసింది. క్వార్టర్ బాటిల్ పై ₹10, హాఫ్ బాటిల్ పై ₹20, ఫుల్ బాటిల్ పై ₹40 పెంచుతున్నట్లు ఎక్సైజ్ శాఖ సర్క్యులర్లో తెలిపింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో 101 రాకెట్ ప్రయోగం చేపట్ట కొద్దిసేపటి తర్వాత సాంకేతిక సమస్య ఎదురైంది. PSLV ప్రయోగం పూర్తి కాలేదు. 3వ దశ తర్వాత రాకెట్లో సమస్య వచ్చింది. అత్యంత అధునాతనమైన నిఘా ఉపగ్రహం ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ను PSLV నింగిలోకి తీసుకెళ్లింది. 3వ దశ తర్వాత మిషన్ లో సాంకేతిక సమస్యలు తలెత్తాయని ఇస్రో చీఫ్ నారాయణ వెల్లడించారు. ఈ మిషన్ అసంతృప్తిగా ముగిసిందని ప్రకటించారు. మరిన్ని వివరాలు పూర్తి విశ్లేషణ తర్వాత ప్రకటిస్తామని ఇస్రో చైర్మన్ నారాయణ వెల్లడించారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.